హలో గైస్, వెల్కమ్ టు ఎస్కేబి క్రిక్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఎస్కేబి క్రిక్ వరల్డ్ ఛానల్. ఇది నా ఛానల్లోని మొదటి వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. నా పేరు సంపత్. నేను ఈ ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్, న్యూస్ అండ్ అప్డేట్స్ మరియు క్రికెట్ స్టాట్స్ అండ్ రికార్డ్స్ గురించి మరియు ప్రతి ఇంటర్నేషనల్ మరియు ఐపీఎల్కు సంబంధించిన మ్యాచ్ ప్రివ్యూలతో పాటుగా మ్యాచ్ రిజల్ట్స్కు సంబంధించిన వీడియోలతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కూడా చక్కటి అనాలిసిస్తో అప్లోడ్ చేస్తాను. ఐఎమ్ హోపింగ్ దట్ అందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే, ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్టుల మధ్య జరగబోతున్న ఉత్కంఠమైన వాటర్ గవాస్కర్ ట్రోఫీ ఈ నెల 22 అనగా శుక్రవారం నాడైతే మొదలవబోతుంది. అండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 22వ తారీఖున అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నవంబర్ 22న జరగబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్కు ఆప్టా స్టేడియం అయితే వేదికగా నిలవనుంది. ఈ స్టేడియం అయితే ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో అయితే ఉంది. అయితే ఈ గ్రౌండ్ అనేది ఆస్ట్రేలియాకి కంచుకోట వంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా 4 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 4కు 4 కూడా గెలిచింది. అండ్ ఇందులో ఒక మ్యాచ్ని ఇండియా పైన కూడా గెలిచిన సందర్భం ఒకటి ఉంది. అది 2018-19లో జరిగినటువంటి వాటర్ గవాస్కర్ ట్రోఫీ. ఇక్కడి పిచ్ టిపికల్ ఆస్ట్రేలియన్ పిచ్ వంటిది. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్కి చక్కటి సీమ్ అండ్ బౌన్స్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ని ఆడడం అంత ఈజీ అయితే కాదు. ఈ పిచ్లో మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండడం వల్ల బ్యాటర్స్కి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కోవడం అంత ఈజీ అయితే కాదు. కానీ సెట్ అయితే మాత్రం రన్స్ తీసే అవకాశాలు కొంతవరకు అయితే ఉన్నాయి. ఇక ఇండియా మరియు ఆస్ట్రేలియా టెస్ట్ ఫార్మాట్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇరు జట్లు 107 సార్లు తలపడగా ఇండియా 32 సార్లు గెలిచింది. అండ్ ఆస్ట్రేలియా 45 మ్యాచ్ల్లో అయితే గెలిచింది. 29 మ్యాచ్లు డ్రా అవగా ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. ఇందులో గమనిస్తే కనుక ఆస్ట్రేలియాది అప్పర్ హ్యాండ్ అయితే కనబడుతుంది. ఇక ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు ఆస్ట్రేలియాలో తలపడింది 52 సందర్భాల్లో తలపడితే ఇండియా కేవలం 9 సార్లు మాత్రమే గెలిచింది. అండ్ ఆస్ట్రేలియా 30 సార్లు గెలిచింది. ఇందులో మటుకు కంప్లీట్ ఆస్ట్రేలియా డామినేషన్ అయితే కనబడుతుంది. ఇంకా 13 మ్యాచ్ల్లో అయితే డ్రాగా అయితే ముగిసింది. ఇండియా న్యూజిలాండ్ చేతుల్లో 3 మ్యాచ్ల టెస్ట్ వైట్ వాష్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో అయితే ఆడబోతుంది. అండ్ ఈ సిరీస్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఇండియాకే కాదు ఆస్ట్రేలియాకి కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే ఈ ఇరు జట్లు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో 1-2 స్థానాల్లో అయితే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్లో 10 మిల్లీమీటర్ల గ్రాస్ని అయితే వదిలిపెట్టి ఉంచారు. సో టాస్ గెలిచిన ఎవరైతే ముందుగా బౌలింగ్ చేస్తారో వాళ్ళకైతే ఈ గ్రాస్ అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మంచి స్వింగ్ అండ్ బౌన్స్ కూడా లభిస్తుంది వాళ్ళకి. ఒకవేళ మన ఇండియన్ బ్యాటర్స్ కనుక ముందుగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తే ఖచ్చితంగా టైం తీసుకుని అయితే ఆడాలి. ఎందుకంటే న్యూ బాల్తో ఇక్కడ ఆడడం అంత సులభం అయితే కాదు. టైం తీసుకుని ఆడితే కనుక రన్స్ అయితే వస్తాయి. ఒకసారి ఈ గ్రౌండ్లో యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే గమనిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే 456 అయితే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 250 ఉంది. అండ్ థర్డ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 218 మరి 183 అయితే ఉంది. సో ఈ పిచ్ అయితే రెగ్యులర్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్లోనే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డే బై డే స్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్లో గమనిస్తే కనుక డే 3 లేదా డే 4 ఎండింగ్లో క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఇక్కడ వచ్చే క్రాక్స్ కొంచెం పెద్దగా ఉండడం గమనించదగ్గది. సో స్పిన్నర్స్కి అయితే చక్కగా అనుకూలిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే టాస్ గెలిచిన టీం ఎదురు బ్యాటింగ్ తీసుకోవాలా లేదా బౌలింగ్ తీసుకోవాలా. ఎందుకంటే యావరేజ్ స్కోర్ ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ 456, దాని తర్వాత నుంచి ఇన్నింగ్స్ బై ఇన్నింగ్స్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది, 206 డిఫరెన్స్ అవుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్. అదే అదర్వైజ్ ఇంకో యాంగిల్లో కనుక గమనిస్తే ఈ మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్లో 10 మిల్లీమీటర్ల గ్రాస్ని అయితే వదిలేరు. సో
ఇనీషియల్గా న్యూ బాల్తో ఎవరైతే బౌలింగ్ చేస్తారో ఆ ఫాస్ట్ బౌలర్స్ ఇది ఒక స్వర్గధామం లాగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వికెట్ల పండగ చేసుకోవచ్చు న్యూ బాల్తో. బ్యాటర్లు కూడా ఆ న్యూ బాల్తో అయితే స్ట్రగుల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, బీట్ అవ్వచ్చు. సో చూద్దాం, టాస్ గెలిచిన టీం ఏదో బ్యాటింగ్ తీసుకుంటారో లేదా బౌలింగ్ తీసుకుంటారు. నా ఒపీనియన్ అయితే ఇనీషియల్గా ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అండ్ మన దగ్గర బూమ్రా లాంటి గన్ బౌలర్ అయితే ఉన్నాడు. దాంతోపాటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్ వంటి యంగ్ పేసర్స్ కూడా ఉన్నారు. సో మనం టాస్ గెలిచి ఆ గ్రాస్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ అయితే 22న జరగబోతుంది. అండ్ ఆ రోజు నుంచి 5 రోజుల వరకు వెదర్ రిపోర్ట్ గమనిస్తే ఎక్కడ వర్షం వచ్చేంత ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇక మన ఇండియా ఫస్ట్ మ్యాచ్ ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 11 గురించి గమనిస్తే ఓపెనర్గా ఒక ఎండ్లో అయితే జైస్వాల్ అయితే ఫిక్స్. బట్ అదర్ ఎండ్లో నెక్స్ట్ తర్వాత ఓపెనర్ ఎవరా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఆస్ట్రేలియాకు వచ్చినట్టు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గానే నవంబర్ 14న రోహిత్ శర్మకు రెండవ బిడ్డగా కొడుకైతే పుట్టారు. ఇంకా ఆస్ట్రేలియాకి అయితే రాలేదు రోహిత్ శర్మ. అయితే మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పింది ఏంటంటే, ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా లేకపోతే ఏదర్ కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ అయితే ఓపెనింగ్ చేయిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పటి నుంచి ఇంజురీస్ అయితే వెంటాడుతూ ఉన్నాయి చాలామంది ప్లేయర్స్కి. వెంటాడుతూ వస్తుంది. మొదట కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బాల్ వచ్చేసి అతని మోచేయికి తగలడం వల్ల ఇంజ్యూర్ అయ్యి ఆ రోజు ఇక బ్యాటింగ్ కూడా చేయలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడో లేదో కూడా తెలియదు. కానీ ది బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఏంటంటే గిల్ ఆడతాడా లేదా. బాల్ అయితే తన వేళ్ళకైతే చాలా గట్టిగా తగిలింది. అండ్ మన ఫిజియో చెప్పిన ప్రకారం అయితే పెద్ద ఇంజరీగా మారుతుంది. అండ్ దీనివల్ల ఫస్ట్ మ్యాచ్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అని న్యూస్ అయితే వస్తుంది. బట్ విరాట్ కోహ్లీ కన్ఫామ్గా ఫస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉంటాడు. మరియు కేఎల్ రాహుల్ కూడా మెజారిటీ ఆఫ్ ది కేసులో అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ రోహిత్ శర్మ కనుక ఆస్ట్రేలియాకి రాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ కేఎల్ రాహులే ఓపెనర్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే మన ఇండియా ఒక స్పిన్నర్తో వెళ్తారా లేకపోతే ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే 3 పేస్ బౌలర్స్ అయితే వెళ్తారు. అండ్ ఒక స్పేస్ ఆల్రౌండర్ని కూడా యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనబడుతుంది. ఇంతసేపు చెప్పిన ఫ్యాక్టర్స్ బేసిస్ మీద మనం అయితే ఒక ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 11 అయితే బిల్డ్ చేద్దాం. మొదటి పొజిషన్లో అయితే యశస్వి జైస్వాల్ అయితే ఫిక్స్. ఎందుకంటే జైస్వాల్ ప్రజెంట్ అయితే ఇండియా తరఫున ఆడుతున్న మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అండ్ యంగ్స్టర్ కూడా. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే జైస్వాల్ మొట్టమొదటిసారి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే ఇదివరకు చెప్పినట్టే రోహిత్ శర్మ ఇంకా ఆస్ట్రేలియాకి వచ్చినట్టు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ రోహిత్ శర్మ రాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ కేఎల్ రాహులే ఓపెనర్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అభిమన్యు ఈశ్వరన్ని ఏమైనా ట్రై చేస్తారంటే చాలా రిస్కీ వన్ అవుద్ది. ఎందుకంటే జైస్వాల్ ఆల్రెడీ ఆస్ట్రేలియాకి వచ్చింది ఫస్ట్ టైం ఇది. అండ్ అభిమన్యు ఈశ్వరన్ అయితే ఇది ఇంటర్నేషనల్ డెబ్యూ మ్యాచ్ అవుద్ది అతనికి. సో ఇద్దరు యంగ్స్టర్స్ని ఆస్ట్రేలియాలో సీనియర్ పేస్ అటాక్స్ అయిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్ ఇలాంటి ప్లేయర్స్ని ఆస్ట్రేలియాలో ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. సో ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకుండా మ్యాక్సిమం ఒకవేళ రోహిత్ శర్మ రాకపోతే కేఎల్ రాహుల్ని అయితే ఓపెనర్గా అయితే వదులుతారు. ఈ వీడియో చేస్తున్న టైంలో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా మొదటి మ్యాచ్కి అవైలబుల్గా అయితే ఉండట్లేదు. మరియు శుభ్మన్ గిల్కి రీప్లేస్మెంట్గా అయితే దేవదత్ పడిక్కల్ని స్క్వాడ్లోకి అయితే పిక్ చేశారు. తను రీసెంట్గానే ఇండియా ఏ తరఫున అయితే ఆస్ట్రేలియాలో ఒక సిరీస్ అయితే ఆడడానికి అయితే ఆస్ట్రేలియాకి వచ్చాడు. బట్ మిగతా అందరి ప్లేయర్స్ని పంపించారు కానీ బీసీసీఐ మాత్రం
దేవదత్ పడిక్కల్ని ఆస్ట్రేలియాలోనే ఉంచేశారు. సో నెక్స్ట్ మ్యాచ్కి ప్రాబబ్లీ గిల్ స్థానంలో థర్డ్ ప్లేస్లో దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ ఆడతారు. రిషబ్ పంత్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో, మరి ఫిఫ్త్ పొజిషన్లో సర్ఫరాజ్ ఖాన్ అయితే ఆడతాడు. అండ్ సిక్స్త్ పొజిషన్లో మోస్ట్ ప్రాబబ్లీ మన తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి అయితే డెబ్యూ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే తెలిసిందే ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ సో ఎక్స్ట్రా పేస్ ఆప్షన్ ఉంటే మంచిది కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని దించడం చాలా ముఖ్యం. మరియు 7, 8 స్థానాల్లో అయితే రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ అయితే ఆడతారు. ఒక స్పిన్నర్తో వెళ్ళేదానికంటే ఇద్దరు స్పిన్నర్ని తీసుకెళ్ళడం మంచి ఆప్షన్. పైగా మనకి టాప్ 4లో ఎక్కడ ఎవరు కూడా స్పిన్ బౌలింగ్ చేసే వాళ్ళు అయితే లెవెన్స్ బేసిస్ మీద మనం ఇద్దరు గెలవడమా లేదా ఓడడమా అనేది ఈ సిరీస్ అయితే డిసైడ్ అవుతుంది. అండ్ 9వ స్థానంలో అయితే మన గన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అయితే ఉంటాడు. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ రోహిత్ శర్మ కనుక నిజంగానే ఫస్ట్ మ్యాచ్ అవైలబుల్గా లేకపోతే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది అనొచ్చు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తాడు కదా అని. కాకపోతే మన ఈ సిరీస్కి ముందు స్క్వాడ్ రిలీజ్ చేసినప్పుడు వైస్ కెప్టెన్సీ అనేది జస్ప్రీత్ బుమ్రాకి అయితే సో మోస్ట్ ప్రాబబ్లీ బుమ్రానే కెప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మ్యాక్సిమం కెప్టెన్సీ చేయకపోవచ్చు. అండ్ బుమ్రాకి తోడుగా 10వ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ అయితే సెకండ్ పేసర్గా అయితే ఉంటాడు. ఎందుకంటే సిరాజ్ ఆస్ట్రేలియా పైనే తన టెస్ట్ డెబ్యూ అయితే చేశాడు. అది 2020-2021 ఎడిషన్లో. అండ్ ఆ ఎడిషన్లో సిరాజ్ అద్భుతంగా ఫెయిర్ బౌలింగ్ అయితే చేశాడు. ముఖ్యంగా సీనియర్స్ లేని టైంలో తను లీడ్ చేశాడని చెప్పాలి ఆ సిరీస్ను. సో తనైతే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సిరీస్లోకి అడుగు పెడుతున్నాడు. పైగా ఆస్ట్రేలియా మీద టెస్ట్ ఫార్మాట్లో 7 మ్యాచ్లో 12 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగా 19 వికెట్లు తీసున్నాడు సిరాజ్. చాలా చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. మంచి ఎకానమీతో అయితే బౌలింగ్ చేస్తాడు ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే. చూద్దాం ఈ సిరీస్లో అన్న సిరాజ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో. తన ఫామ్ అనేది చాలా క్రూషియల్. బూమ్రాకి తను మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలా చేస్తేనే ఈ సిరీస్ అయితే మనం గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ చివరిగా 11వ స్థానంలో అయితే ఏదైనా ఆకాశ్దీప్ లేదా ప్రసిద్ధ్ కృష్ణాలు అయితే ఉంటారు. కాకపోతే రీసెంట్గా జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో ఆకాశ్దీప్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా కొంతవరకు మంచిగానే చేశాడు. మోస్ట్ కేసెస్లో అయితే ఆకాశ్దీప్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రసిద్ధ్ కృష్ణ ఉండడా అంటే అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే తను ఇప్పుడే ఇంజరీ నుంచి వస్తున్నాడు. సో అతనికి అయితే అవకాశాలు ఇవ్వకపోవచ్చు ప్లేయింగ్ లెవెల్లో. మరి చూద్దాం ఇండియా మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించి ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియాని ఓడించిన టీమ్గా చరిత్ర సృష్టిస్తుందా లేదంటే ఆస్ట్రేలియా తమ కంచుకోటలో మరో విక్టరీని నమోదు చేస్తుందా. ఇక లాస్ట్గా ఈరోజు వీడియోకి ఇంతే గైస్. మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వద్దాం. అండ్ మరో విషయం, ఇది నా ఫస్ట్ వీడియో, మీకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. కాకపోతే ఇది నా ఫస్ట్ వీడియో గైస్. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఒక వీడియో. అండ్ మీకు ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ నేను ఫర్దర్ వీడియోస్లో అయితే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ జై హింద్.